జేసీబీలు వచ్చినట్టు 27, 28, 29 ఈ 3 రోజులు జరిగే మహానాడుని నెల్లూరు పార్లమెంటు వాళ్ళని కండక్ట్ చేయమంటాం. దానికి అన్ని విధాల అనువైన స్థలం ఇఫ్కో కిసాన్. ఈ ఏరియా అయితే బాగుంటుందని అటు తెలుగుదేశం పార్టీ సెంట్రల్ కమిటీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి నిర్ణయించిన తర్వాత మన 6వ తేదీ భూమి పూజ చేయటం. వెంటనే రాజుగారు ఎవరైతే ఈ యొక్క ఏరియా మొత్తాన్ని ఆ కమిటీలో ఏరియా మొత్తం కంప్లీట్గా స్ట్రక్చర్ చేయటం కానీ చేసే ఎవరైతే ఉన్నారో రాజుగారు ఆ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఉన్న చెట్లన్నిటి దాదాపు తొలగించేశారు. చాలా ఎంతో వేగవంతంగా యాక్చువల్గా వర్క్ జరుగుతుంది. దాన్ని ఇక్కడున్న శాసనసభ్యులు, అదేవిధంగా గిరి గారు, అదేవిధంగా పేదా రవిచంద్ర, ఇంకా కొంతమంది నాయకులు రెగ్యులర్గా పరిశీలిస్తూ సూచనలు ఇస్తున్నారు. దీనికి సంబంధించి కమిటీ కూడా వేశారు. ఈ కమిటీ ట్రాన్స్పోర్ట్ కమిటీ అని, పార్కింగ్ కమిటీ అని, ఫుడ్ కమిటీ అని, మొబిలైజేషన్ కమిటీ అని, తీర్మానాల కమిటీ అని, అదేవిధంగా డిఫరెంట్ కమిటీస్ని వేయటం జరిగింది. రేపు 13వ తేదీ యాక్చువల్గా ఇక్కడికి సెంట్రల్ ఆఫీస్ నుంచి, పార్టీ మంగళగిరి ఆఫీస్ నుంచి రాష్ట్ర నాయకులు కొందరు వస్తున్నారు. కమిటీ మెంబర్లు అందరిని రమ్మన్నారు. వాళ్ళందరూ కూడా ఒక దిశానిర్దేశం జరుగుతుంది. అంటే ఏ కమిటీలు అయితే వేశారో వాళ్ళ బాధ్యత ఏంది, ఏం చేయాలా, ఏ టైంకి చేయాలా, ఎలా చేయాలనేది. ఎందుకంటే 7 లక్షల పైగా ప్రజలు ఈ మహానాడుకు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గతంలో ఎప్పుడూ ఎక్కడా జరగని విధంగా చేయాలని దాంతో ఈరోజు నెల్లూరులో ఉన్న శాసనసభ్యులు, ఎంపీలు అందరూ యాక్చువల్గా కృతనిశ్చయిత ఉన్నారు. ఆ విధంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి కానీ 13వ తేదీ వచ్చి వాళ్ళకి దిశానిర్దేశిస్తారు. ఇప్పటికే కమిటీలో ఎవరి పనులు వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎవరి వర్క్లు వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సెక్యూరిటీ, పార్కింగు ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడే డీజీపీ గారితో మాట్లాడాము. వారు కూడా 13వ తేదీ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఇక్కడ పోస్టింగ్ చేస్తున్నారో వాళ్ళు కూడా పంపిస్తాం 13వ తేదీ అన్నారు. సో 13వ తేదీ దీని మీద డీటెయిల్గా డిస్కస్ చేసి ఎవరి బాధ్యత వాళ్ళకి ఇస్తే ఆ విధంగా చేసి 27, 28, 29 27, 28 2 రోజులు తీర్మానాలకు సంబంధించి డిస్కషన్స్ ఉంటాయి. మహానాడు అంటే జనరల్గా ఇది తెలుగుదేశంకి ఒక పండగ. అంతేకాకుండా ప్రజా అవసరాలు ఏమున్నాయి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏం చేయాలా, ప్రస్తుతం పరిపాలనలో ఏం జరుగుతుంది, ప్రజలకు చేస్తున్న మంచి ఏంది, చెడ్డేంది, ఏదన్నా ప్రజల యొక్క వినతులుంటే వాటన్నింటినీ అక్కడ చర్చించి తీర్మానం చేసి పార్టీ అధినేతకి ఇస్తే పార్టీ అధినేత మళ్ళీ ప్రభుత్వానికి ఇచ్చి ఆ ప్రభుత్వంలో అవన్నీ ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు సుపరిపాలన చేయటానికే ఈ మహానాడు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ తెలుసు, మనం మహానాడు నెల్లూరుకి వచ్చిందని చెప్పి అదేవిధంగా 6వ తేదీ మనం శంకుస్థాపన ఇక్కడ ముహూర్తం మొదలుపెట్టి మొదటి టెంకాయ కొట్టడం కూడా జరిగింది. పెద్దల అందరూ కలిసి, జిల్లా నాయకులు అందరూ కలిసి ఈరోజు మన జిల్లా మంత్రివర్యులు పెద్దలు నారాయణ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు రవిచంద్ర గారు, అలాగే ఇక్కడ ఇన్ఛార్జ్ రాజు గారు, అలాగే రూరల్ ఇన్ఛార్జ్ గిరి, మిగతా అందరము కలిసి ఇక్కడ ఈరోజు సైట్ విజిట్కి రావడం జరిగింది. 13వ తేదీ రాష్ట్ర కమిటీ సభ్యులందరూ ఇక్కడికి వచ్చి, రాష్ట్ర నాయకులందరూ వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టుకొని ఎవరెవరికి ఏ కమిటీ సభ్యులకి ఏ వర్క్లో అవన్నీ కూడా అలాట్ చేయబోతున్నారు. అదేవిధంగా ఈ లోపల ఇక్కడ పని కూడా మొదలుపెట్టాం. తొందరగానే జరుగుతుంది అందరి నాయకుల సమక్షంలో. ఇక్కడ ఈరోజు ఈ మహానాడు ఇక్కడ నెల్లూరుకి రావడం అనేది నిజంగా నెల్లూరు జిల్లా నాయకులు అందరి అదృష్టం. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు, అలాగే ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కలిసి మంత్రివర్యులు నారాయణ సారు, అలాగే రామనారాయణ అన్న, అలాగే మన అధ్యక్షులు రవిచంద్ర గారు, శ్రీధర్ రూరల్ ఎమ్మెల్యే, అలాగే మిగతా ఎమ్మెల్యేలు సురేష్ గారు, కావ్యకృష్ణారెడ్డి గారు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా
అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరము కలిసి సమిష్టిగా కృషి చేసి ప్రతి కార్యకర్త తన ఇంట్లో పండగలాగా ఆలోచించుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చే విధంగా ప్రతి ఒక్కరము ఈ మహానాడిని ఒక మహాయజ్ఞంలాగా తలపెట్టి ఇక్కడ సక్సెస్ చేస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.